అదొక మాయాలోకం. అందమైన మాటలు, ఆకర్షించే చూపులు, నవ్వుతూ సైగలు. కానీ ఆ నవ్వుల వెనుకున్నది ఒక పెద్ద కుట్ర. ముందు కనిపించే అందం వెనుక ఖాకీల అధికారం. వీటితో బాగా డబ్బు చేసుకోవాలనే ఆశ. ఓ ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక చిన్న పరిచయం మీ జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో వెలుగు చూస్తున్న హనీ ట్రాప్ 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే ఇందులో 20 మందికి పైగా బాధితులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ నేరానికి 9 మంది పోలీసులే సాయం చేశారు. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. దాంట్లో సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇలా ఏకంగా 9 మంది పోలీసు అధికారులు ఈ హనీ ట్రాప్కు సహకరించారు. పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది కేవలం ఒక నార్మల్ హనీ ట్రాపే కాదు. పోలీసుల పక్కాగా ప్లాన్ ప్రకారం వెనుకుండి నడిపించిన దందా. అసలేం జరిగిందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. సామాన్యులను కాపాడాల్సిన పోలీసులే ఆ క్రిమినల్స్కు కాపలాగా నిలబడితే, కాకి డ్రెస్ వేసుకున్న కొందరు కిరాతకులు కేటుగాలతో కలిసి కాసుల వేట సాగిస్తే వింటేనే ఒళ్ళు గగురుపాటు గురవుతుంది కదా. మరి ఈ భారీ కుంభకోణం వెనుక అసలు కథ ఏంటి? ఎవరెవరు ఎలా దొరికిపోయారు? లక్షల వసూలు చేసిన ఆ కిలాడి లేడీస్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో డీటెయిల్గా చూద్దాం. ఒక వెటర్నరీ డాక్టర్కు ఫోన్ వచ్చింది. అటు నుంచి ఫోన్లో ఓ లేడీ హస్కీ వాయిస్తో హలో డాక్టర్ అంది. చెప్పండమ్మా అని డాక్టర్ అన్నారు. మా ఆవులకు జబ్బు చేసింది సార్, మీరు ఇంటికొచ్చి వాటిని చెక్ చేస్తారా అని కాల్లో మాట్లాడింది ఆ మహిళ. సరే అమ్మా అని అన్నాడు డాక్టర్. అడ్రస్ చెప్పగానే పశువుల డాక్టర్ నేరుగా ఇంటికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ ఆవులు లేవు. వైద్యం చేయడానికి వెళ్ళిన డాక్టర్ కూడా ఆమెను అదే అడిగారు. అయితే మేతకెళ్ళాయి సార్ అని 5 నిమిషాల్లో వస్తాయని చెప్పి లేడీ సమాధానం ఇచ్చింది. మీరు ఇంట్లోకి వచ్చి కూర్చోండి, బయట ఎండగా ఉంది కదా అని చెప్పి ఆమె ఆ డాక్టర్కు మాటలు చెప్పే ప్రయత్నం చేసింది. ఆమె మాటలు నమ్మి డాక్టర్ ఇంట్లోకి వెళ్ళాడు. అంతే, ఇక ఆమె ఏదో ఒక కారణంతో డాక్టర్కు దగ్గర అవ్వడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అతన్ని తాకడానికి ట్రై చేస్తోంది. అసలు ఆవుల టాపిక్ సైడ్ చేసి ఆమె ఆ డాక్టర్ని ట్రాప్ చేయడం స్టార్ట్ చేసింది. హింట్ ఇస్తూ ఏవేవో సైగలు, రెచ్చగొట్టే మాటలతో వెటర్నరీ డాక్టర్ని ఒక మైకంలోకి తీసుకెళ్ళింది ఆ కీ లేడీ. బలవంతంగా అతని బట్టలు విప్పించి తెలియకుండా ఫోటోలు, వీడియోలు తీసింది. కొన్ని రోజుల తర్వాత అదే నెంబర్ నుంచి డాక్టర్కు అభ్యంతరకరమైన ఫోటోలు, ప్రైవేట్ వీడియోలు వచ్చాయి. తర్వాత ఫోన్ వచ్చింది. 4 లక్షలు ఇవ్వు, లేకపోతే నీ ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తుంది ఆ మహిళ. వీడియోలు బయటకు వస్తే పరువు పోతుంది అని భయపడి అతను వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేశాడు. ఇదొక వెటర్నరీ డాక్టర్ కథ. ఇలా 20 మందికి పైగా బాధితులు ఉన్నారు. అందులో ఒక్కడి ఈ ఉదయ్ భాస్కర్. అతని కంప్లైంట్తోని హనీ ట్రాప్ దందా బయటపడింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, జ్యోతిష్కుడు ఈ ఇద్దరి నుంచి నిందితులు ఏకంగా 15 లక్షల రూపాయలు వసూలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఈ దందా కోట్లలో ఉందని. మరి దీనికి సహకరించిన పోలీసులకు కూడా ముడుపులు గట్టిగానే అందుంటాయి. హనీ ట్రాప్ దందాకు సూత్రధారి రంగమ్మ అలియాస్ చిన్ని. ఈమె దగ్గర ఇంకొక 3 లేడీస్ ఉన్నారు. మల్లీశ్వరి, ఉమాదేవి, చంద్రకళ రంగమ్మ ఏజెంట్లు. డబ్బున్న బడా బాబులు, ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే వీళ్ళ టార్గెట్. ఫస్ట్ ఫోన్ లేదా సోషల్ మీడియాలో బాధితులని పరిచయం చేసుకుంటారు. తర్వాత పర్సనల్గా కలుద్దామని రప్పిస్తారు. సీక్రెట్గా వాళ్ళ ప్రైవేటు వీడియోలు, దాంతోపాటు నగ్నమైన ఫోటోలు తీస్తారు. వెంటనే ఇంకొక టీం ఎంట్రీ ఇచ్చి ఫోటోలు, వీడియోలు బయట పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది. సమాజంలో పరువు తీస్తామని బెదిరిస్తూ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వమని ఎదురు తిరిగిన వారికి పోలీసులతో ఫోన్ చేయిస్తారు. కేసు పెడతామని బెదిరిస్తారు. రంగమ్మ అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ అవుతుంది. అవును, ఇక్కడే అసలు కథ మళ్ళీ మొదలవుతుంది. హనీ ట్రాప్ బాధితులు నిందితుల మధ్య రాజీ కుదురుస్తున్నట్లు, వాళ్ళ మధ్య ఏదో రాజీ కుదుర్చుతున్నట్లు పోలీసులు నటిస్తారు. పరువు, సమాజం, ఫ్యామిలీ అని చెప్పి పోలీసులు బాధితుడిని డబ్బులు ఇచ్చేలా నచ్చజెప్తారు. వినకుంటే కేసులు పెడతామని బాధితులకు వార్నింగ్ ఇస్తారు.
అది ఏప్రిల్ 19. ఉదయ్ భాస్కర్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్తో ఈ కేసు రిజిస్టర్ అయింది. హనీ ట్రాప్లో కీలక వ్యక్తి రంగమ్మను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు పోలీసులు. ఎంక్వైరీలో ఆమె చెప్పిన విషయాలు విని అధికారులకే షాక్ గురయ్యారు. ఇన్ఫ్యాక్ట్ అధికారులే షాక్ గురయ్యారు. ఈ కేసు డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఐపీఎస్ అధికారి అశ్విన్ కుమార్కు అప్పగించారు. రంగం ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీసులు రాజేష్ నాయుడు, చంద్రకళ, జయమ్మ, అనంతకుమారులను అరెస్ట్ చేశారు. పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి 13 లక్షల క్యాష్, దాంతోపాటు కొన్ని ప్రామిస్ నోట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో రంగమ్మ దిశ పోలీస్ స్టేషన్లో కుటుంబ సలహా మండలి సభ్యురాలిగా పనిచేస్తుంది. సో అక్కడ ఆమెకు పోలీసులతో ఉన్న పరిచయాలతో ఈ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంది. అది అలా రంగమ్మ అనంతపురంలో హనీ ట్రాప్ ముఠాన్ని సెట్ చేసుకుంది. కాశీ విశ్వేశ్వర ఆలయ పాలక మండలి కమిటీలో సభ్యురాలుగా కూడా ఆమె ఉంది. హనీ ట్రాప్ కేసులో ఆమె ఉన్నట్లు తేలడంతో ఆలయ పాలక మండలి రంగమ్మని కమిటీ నుంచి తొలగించేసింది. ఇక స్థానిక లీడర్ నరేందర్ రెడ్డి కూడా ఈ కేసుతో లింక్ ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు కూడా లింకులు ఉన్నాయని చెప్పి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. హనీ ట్రాప్ ముఠాతో 9 మంది పోలీసులకు సంబంధాలు ఉన్నాయి. ఈ దందాకు సహకరించినందుకు రాప్తాడు సిఐ శ్రీహర్ష, అనంతపురం 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్లపై అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అనంతపురం రూరల్ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లకు చెందిన 6 సిబ్బందికి ఈ ముఠాతో సంబంధాలున్నట్టు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. వెంటనే డిపార్ట్మెంట్ వారిని సస్పెండ్ చేసింది. హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్స్ దేవల నాయక్, దుర్గా ప్రసాద్లను డిస్మిస్ చేసింది. అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబును అధికారులు సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయకులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఇక సిఐ శేఖర్ను కర్నూలు రేంజ్ డిఐజీకి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొంతమంది పోలీసుల తీరుతో ప్రజల్లో భద్రత కంటే భయం ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. హనీ ట్రాప్ నిందితుల పోలీసుల అండ చూసుకునే రెచ్చిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ నిందితులు పోలీసుల సపోర్ట్ చూసుకునే విచ్చలవిడిగా రెచ్చిపోయారనే మాట వినిపిస్తూ ఉంది. అయితే డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి పోలీసులను ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఇప్పుడు ఆ ఘటన నుంచి ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది. ఆ ప్రశ్న చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇలాంటి కుట్రలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.